ప్రపంచ ప్రపంచ క్రైస్తవులైన వార్లరా, ఈ రాత్రి కాలమున మీ అందరికీ నా శుభవచనములు, నా శుభాశీస్సులు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. ప్రపంచ క్రైస్తవులైన దేవుని జనులైన వార్లరా, మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన యెహోవా దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నాతో ఎలాగ మాట్లాడుతున్నాడు అంటే, దేవుడే చెప్పాడు. నాకు ఏం చెప్పాడంటే, నేను ఉన్నవాడునైనా అనువాడునైనా దేవుడను. నేను నా నోరు తెరిచి మాట పలికితే సృష్టి కలుగుతుంది. నేను నా నోరు తెరిచి నీతో మాట్లాడటం లేదు. నా నోరు తెరవకుండా నా రెండు పెదాల నుండి సన్నని స్వరాలను నీ వద్దకు పంపుతూ ఆ స్వరాలతోనే నీతో మాట్లాడుతూ ఉన్నాను. నేను గతంలో కూడా ప్రవక్తలను, నాయకులను ఎంచుకున్నాను. వారితో కూడా నేను నా రెండు పెదాల నుండి సన్నని స్వరాలను పంపుతూ ఆ స్వరాలతోనే మాట్లాడాను. నా సర్వ సృష్టిలో నేను సృష్టించుకున్న దేవతలతోనూ, దేవుళ్ళతోనూ, నరులతోనూ, గ్రహాంతర వాసులతోనూ అందరితో కూడా నేను నా నోరు తెరిచి మాట్లాడను. నా రెండు పెదాల నుండి సన్నని స్వరాలను నా రాజ్యం నుంచి వారి వద్దకు పంపుతూ నేను ఎవరితోనైతే మాట్లాడాలి అని కోరుకుంటానో వారి వద్దకు పంపుతూ వారితో మాట్లాడుతూ ఉంటాను అని దేవుడు చెప్పాడు. దేవుని జనులైన వాళ్ళరా, మీరు తెలుసుకోండి, ఉన్నవాడు అయినా అనువాడు అయిన దేవుడు ఎలాగ మాట్లాడతాడు. యెహోవా దేవుడు తను ఎంచుకున్న ప్రవక్తలతో, నాయకులతో ఎలాగ మాట్లాడతాడు ఈ లోకంలో, ఈ భూలోకంలో. ఇంకా దేవుడు దేవతలకి దేవుళ్ళకి కూడా దేవుడిగా ఉన్నాడు కనుక వాళ్ళతో ఎలాగ మాట్లాడతాడంటే, తన నోరు తెరిచి మాట్లాడాడు. ఎవరితో కూడా, నరులతో కానీ, దేవుడు సృష్టించుకున్న దేవుడితో కానీ, ఎవరితో కూడా గ్రహాంతరవాసులతో కానీ నోరు తెరిచి మాట్లాడాడు. తన రెండు పెదాల నుండి సన్నని స్వరాలను తన రాజ్యం నుంచి పంపుతూ ఆ స్వరాలతోనే మాట్లాడతాడు అని నేను మీకు చెప్తున్నాను. ఈ లోకంలో కూడా ప్రవక్తలను, నాయకులను ఎంచుకొని దేవుడు అలాగే మాట్లాడాడు గతంలో. ఇప్పటికీ కూడా ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటాడు దేవుడు అని నేను మీకు చెప్తున్నాను. ఈ సంగతిని మీరు తెలుసుకోండి. దేవుడు నన్ను ఎంచుకున్న తర్వాత, మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్న తర్వాత నాకు చెప్పే సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏది కూడా నా సొంత మాటగా మీరు ఎంచవద్దు. ప్రతిదీ కూడా దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. మరి దేవుడు నాకేం చెప్పాడు అంటే, మీ శరీరాలతో లూసిఫర్ అయిన సాతాను ఎలాగ జీవించింది దేవుడు నాకు బయలుపరిచిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. మరి లూసిఫర్ మీ శరీరాలతో బయటికి జీవించగలదా అంటే జీవించగలదు. అది ఎలాగో ఒక ఉదాహరణగా ఇప్పుడు చెప్తాను. యేసు ప్రభు మన రక్షకుడైన, లోకరక్షకుడైన క్రీస్తు, దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు తను పొందుకోబోతున్న శ్రమల గురించి తన శిష్యులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు పేతురు గారు అంటారు, పేతురు గారు ఏమంటారు, పేతురు గారి ద్వారా ఆ లూసిఫర్ అయిన సాతాను ఎలాగ మాట్లాడిద్దంటే క్రీస్తుతో, మన రక్షకుడైన క్రీస్తుతో, ప్రభువా, ఈ సంగతులన్నీ కూడా, మీరు పొందకపోతున్న శ్రమలన్నీ కూడా మీకు జరగకుండును గాక, అవన్నీ మీకు జరగకూడదు ప్రభువా అని మాట్లాడిద్ది. మరి అప్పుడు బయటికి కానవచ్చేది ఏమిటంటే, పేతురు గారి మాట్లాడినట్టుగానే అందరికీ కనబడుతూ ఉంటుంది. పేతురు గారు కూడా ఆనాడు అనుకొని ఉంటాడు. అవన్నీ కూడా పేతురు గారి శరీరంతో సాతాను మాట్లాడే మాటలు అన్నిటినీ కూడా పేతురు గారికి ఆ సాతాను గురించి తెలియకపోవడం వల్ల, తన శరీరం మీద అధికారం కలిగి సాతాను గురించి ఆనాడు పేతురు గారికి తెలియకపోవడం వల్ల పేతురు గారి శరీరంతోనే సాతాను మాట్లాడే మాటలనే పేతురు గారు బయటికి మాట్లాడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన మన రక్షకుడైన క్రీస్తు, దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు అక్కడ మాట్లాడింది
పేతురు గారితో కాదు, పేతురు నువ్వు లోక సంబంధమైన విషయాలనే ప్రస్తావిస్తున్నావు అని మాట్లాడలేదు. మరి ఎవరితో మాట్లాడాడు? క్రీస్తు అంటే సాతానుతోనే మాట్లాడాడు. పేతురు గారి శరీరాన్ని వాడుకుంటూ క్రీస్తుతో మాట్లాడింది, ప్రభువా ఇవన్నీ నీకు జరగకుండాను గాక అని. అందుకే క్రీస్తు తెలుసు గనుక క్రీస్తు సాతానును గద్దించాడు. సాతానా నా వెనుకకు వెళ్ళు అని మాట్లాడాడు. అక్కడ మాట్లాడింది క్రీస్తుతో మాట్లాడింది పేతురు గారి శరీరం ద్వారా సాతాను అయిన లూసిఫరే మాట్లాడింది. అక్కడ మాట్లాడింది పేతురు గారి కానే కాదు. అందుకే క్రీస్తు సాతానుతోనే అలా మాట్లాడాడు. అలాగా పేతురు గారి శరీరాన్ని వాడుకొని క్రీస్తుతో మాట్లాడిన సాతాను అయిన లూసిఫర్, అలాగే ఇస్కరియోతు యూదా శరీరాన్ని వాడుకొని కూడా క్రీస్తుని తప్పుదో క్రీస్తుని పట్టించింది ఆనాటి వాళ్లకు అని నేను మీకు చెప్తున్నాను. ఇలాగా ప్రతి మనిషి శరీరం మీద లూసిఫర్ అధికారాన్ని కలిగి ఉండి ప్రతి మనిషిని కూడా వాడుకుంటూ బయటికి జీవించగలదు అనేదే నేను మీకు చెప్తూ ఉన్నాను. మరి ఎక్కడ నుంచి ఎవరితో ప్రారంభించింది? లూసిఫర్ అయిన సాతాను మనుషుల శరీరంతో బయటికి జీవించటము ఎప్పటి నుంచి చేస్తుంది అంటే, ఆదాము హవ్వలైన వాళ్ళు లూసిఫర్ అయిన సాతాను మాటలు నమ్మి దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారు. మరి ఆ లూసిఫర్ అక్కడ మాట్లాడింది, మీకు ఒక డౌట్ రావచ్చు, అక్కడ మాట్లాడింది ఏదైనా వనములో సర్పము కదా, మరి సర్పాన్ని మాట్లాడితే లూసిఫర్ అంటున్నావని మీరు అనవచ్చు. కానీ అక్కడ మాట్లాడింది ఏం జరిగిందో నేను చెప్తాను. నేను చెప్పేది ప్రతిదీ కూడా నా సొంత మాటలు కానే కాదు, దేవుడు నాకు చెప్పిన వాటినే నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుని జనులైన వార్లరా, ఏదైనా వనంలో ఏం జరిగిందంటే, ఏదైనా వనంలో దేవుడు ఆదాము హవ్వలను సృష్టించక మునిపే అక్కడ బలమైన భూజంతువులను పశువులను కూడా సృష్టించాడు సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. సృష్టించినప్పుడు ఆ ఏదైనా వనంలోకి లూసిఫర్ ఆత్మ, దేవుడు లూసిఫర్ని తన రాజ్యం నుండి గెంటి వేసిన తర్వాత లూసిఫర్ తన రూపాన్ని కోల్పోయి ఆత్మగా ఈ భూమి మీద సంచరిస్తూ జీవిస్తూ ఉంది. అలా జీవిస్తున్న లూసిఫర్ ఆత్మ ఏదైనా వనంలోకి ప్రవేశించి అక్కడ సర్పాన్ని ఆవరించింది. అక్కడ భూజంతువులను పశువులను ఆవరిస్తూ దాని జీవితాన్ని జీవిస్తూ ఉండేది. ఎలాగ జీవిస్తేదంటే, దేవుని రాజ్యంలో లూసిఫర్కి ఏ జ్ఞానం అయితే ఉందో ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా అదే జ్ఞానాన్ని కలిగి ఉంది. లూసిఫర్ తన దూత రూపాన్ని అయితే కోల్పోయింది కానీ తన జ్ఞానాన్ని మాత్రము కోల్పోలేదు. అందుకే ఏదైనా వనములో లూసిఫర్ ఆదాము హవ్వలను సృష్టించక మునిపే ప్రవేశించి అక్కడ భూజంతువులను ఆవరించి జీవిస్తూ ఉండేది. ఎందుకంటే దాని ఆత్మగా ఉంది గనక. అలాగే సర్పాన్ని కూడా ఆవరించింది. అప్పుడు సర్పాన్ని ఆవరించి అవ్వతో మాట్లాడింది. దేవుడు ఆదాము హవ్వలను సృష్టించిన తర్వాత వాళ్ళకి చెప్తాడు పలానా పండు తినవద్దు అని. ఆ సంగతి మీకు కూడా తెలుసు, ఏ పండు అనేది. దేవుడు ఆ పండు తినవద్దు అని చెప్పినప్పుడు అప్పుడు ఆ అవ్వ ఏం చేస్తుంది అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ ఏదైనా వనంలో ఆ లూసిఫర్ ఆత్మ ఏదైనా వనంలో తిరుగుతూ అవ్వ ఎప్పుడైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలను చూస్తూ ఉందో, దేవుడు తినవద్దన్న ఫలాలను చూస్తూ ఉందో, ఆ చెట్టు పైన ఆ సమయంలో సర్పం పాకుతూ ఉంది అక్కడ. అప్పుడు ఆ లూసిఫర్ ఆత్మ ఆ సర్పాన్ని ఆవరించి సర్పం ద్వారా అవతో మాట్లాడింది. ఏమని మాట్లాడిందంటే, మీరు ఈ పండు తిన్న ఎడల దేవతల వలె మారిపోతారు అని అవతో మాట్లాడింది. మరి లూసిఫర్ ఆత్మకి దేవతల గురించి ఎలాగ తెలుసు అంటే, అక్కడ మాట్లాడింది సర్పం కానే కాదు, అక్కడ మాట్లాడింది ఎవరు అంటే లూసిఫర్ ఆత్మయే. ఆ లూసిఫర్ ఆత్మకు దేవతల గురించి ఎలాగ తెలుసు అంటే, లూసిఫర్ దేవుని రాజ్యంలో ఒకప్పుడు ప్రధాన దూతగా ఉంది. ప్రధాన దూతగా అయిన లూసిఫర్ ఏ స్థానంలో ఉంది అంటే మంత్రి స్థానంలోనే ఉంది. ఒక చక్రవర్తి కింద, ఈ లోకంలో ఒక చక్రవర్తి కింద ప్రధానమంత్రి ఉంటాడు. ఆ ప్రధానమంత్రికి ఆ చక్రవర్తికి సంబంధించిన రాజ్యాల అన్నిటి గురించి తెలుసు. ఆ రాజ్యాలలో జీవిస్తున్న సమస్తమైన ప్రజల గురించి తెలుస్తుంది. ఆ మంత్రికి అంత గొప్ప స్థానం ఉంటుంది మంత్రికి ఈ లోకంలో. అలాగే దేవుడు కూడా
తన సర్వ సృష్టిని సృష్టించుకొని చక్రవర్తిగానే ఉన్నాడు. ఆ చక్రవర్తి కింద లూసిఫర్ ఒక మంత్రి స్థానంలోనే ఉంది. దేవుని సింహాసనానికి అతి సమీపంగానే ఉంది. దేవుని సర్వ సృష్టిలో అందుకే ఒక మంత్రి స్థానంలో ఉంది కనుక లూసిఫర్ దేవుని సర్వ సృష్టిలో ఏ లోకాలలో దేవుడు దేవతలను దేవుళ్లను సృష్టించుకున్నాడో లూసిఫర్కు తెలుసు. ఏ లోకాలలో గ్రహాంతర వాసులను సృష్టించుకున్నాడో లూసిఫర్కు తెలుసు. ఏ లోకాలలో నరులను దేవుడు సృష్టించుకున్నాడో లూసిఫర్కు తెలుసు. అందుకే లూసిఫర్కు తెలుసు కనుకనే ఏదైనా వనములోకి ప్రవేశించిన తర్వాత ఆ సర్పాన్ని ఆవరించిన లూసిఫర్ ఆత్మ అవతో మాట్లాడింది, మీరు ఈ పండు తిన్న ఎడల దేవతల వలె మారుతారు అని. అప్పుడు దేవతలనే లూసిఫర్ తెలుసు కనుక దేవుని సర్వ సృష్టిలో దేవతలు కూడా ఉన్నారు అని, వారిలాగా మారుతారని మాట్లాడింది. అక్కడ మాట్లాడింది సర్పము కానే కాదు. దేవుడు ఒక మామూలు సర్పాన్ని సృష్టించాడు ఈ భూమి మీద. అన్ని భూజంతువులను సృష్టించినట్టు, అన్ని సర్పాలను సృష్టించినట్టు అక్కడ సర్పాన్ని కూడా సృష్టించాడు. అక్కడ దేవతల గురించి సర్పానికి తెలియదు వాస్తవంగా. ఎందుకంటే ఈ సర్పానికి తన చుట్టూ ఉన్న వాటి గురించే తెలియదు. అలాంటిది ఎక్కడో కంటికాన్ రాని లోకాలలో జీవిస్తున్న దేవతల గురించి కూడా ఆ సర్పానికి తెలియదు. మరి తెలిసింది ఎవరికంటే లూసిఫర్కు తెలుసు దేవతలు ఏ లోకాలలో ఉన్నారు అని. ఎందుకంటే దేవుడు సృష్టించుకున్నాడు అని, వాళ్ళని కూడా దేవుడిగా ఉండి వాళ్ళని ఏలుతున్నాడని లూసిఫర్కు తెలుసు కనుక అందుకే సర్పాన్ని ఆవరించి ఆ సర్పం ద్వారా అవతో మాట్లాడింది, మీరు పండు తిన్న ఎడల దేవతల వలె మారిపోతారు అని మాట్లాడింది. అలాగా వారిని తప్పుదో పట్టించింది. అది ఎప్పుడైతే ఆదాము అవలైన వారిని తప్పుదో పట్టించిందో అప్పుడు ఆదాము చేతిలో ఉండ లోకాధికారాన్ని సర్పమైన లూసిఫర్ లాక్కుంది. ఆత్మగా ఉండ లూసిఫర్ లాక్కుంది. లోకాధికారం లాక్కొని ఇంకా వాళ్ళ శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉంది. అధికారాన్ని కలిగి వారిని దాని తెలివితేటలతో దాని మనస్తత్వంతో జీవం చేస్తూ వచ్చింది. అది ఎప్పటి నుండి జీవం చేస్తుందా అంటే సర్పాన్ని ఆవరించిన తర్వాత వారిని ఆదాములైన వారిని అది జీవంపు చేసిందా అంటే అప్పుడు జీవంపు చేయలేదు. అలాగా ఆదాములను అవ్వను తప్పుదో పట్టించిన తర్వాత దేవుడు అవ్వతో మాట్లాడతాడు, ఆదాముతో మాట్లాడతాడు, సర్పంతో కూడా మాట్లాడతాడు. అప్పుడు దేవుడు ఏం తలంచాడంటే నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. దేవుడు నాకు చెప్పిన ప్రతి విషయము నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏది కూడా నా సొంత మాటగా మీరు ఎంచవద్దు. దేవుడు నాకేం చెప్పాడంటే ఆ సర్పాన్ని ఆవరించిన లూసిఫర్ ఆత్మ ఆ సర్పం ద్వారా నా జనులను తప్పుదో పట్టించినట్టుగానే నేను ఏదైనా వనములో ముందుగా బలమైన భూజంతువులను పశువులను కూడా సృష్టించుకున్నాను. అది ఆ సర్పాన్ని ఆవరించినట్టే ఆ బలమైన భూజంతువులను పశువులను కూడా ఆవరించి నా జనులను చంపి తింటుందేమో అని తలంచాను. అందుకే ఏదైనా వనము మధ్యలో ఒక స్వరంగాన్ని ఏర్పరిచి ఆ స్వరంగాన్ని పాతాళం వరకు ఉంచి అక్కడ పాతాళాన్ని సృష్టించి అక్కడ ఒక మూలన ఒక సింహాసనాన్ని ఏర్పరిచాను. ఏర్పరిచిన తర్వాత ఏదైనా వనములో సర్పాన్ని ఆవరించిన లూసిఫర్ ఆత్మను బయటికి తీసి ఆ స్వరంగం గుండానే పాతాళానికి పంపి అక్కడ లూసిఫర్ ఆత్మకు సర్పం రూపాన్ని ఇచ్చాను. సర్పం రూపాన్ని ఇచ్చి దాని సింహాసనం మీద కూర్చోబెట్టాను. అది ఎలాగ కూర్చొని ఉందంటే దాని పొడవాటి నాలుకను బయటికి చాచి ఎప్పుడు కూడా కోరుతూ ఉండే రీతిగా కూర్చొని ఉంది. అలాగే ఎందుకు కూర్చుంది సర్పం అంటే దానికున్న శక్తితో నన్ను ఏమి చేయలేక నా జనులైన వారిని ఎవరిని తిందుమా ఎవరిని మింగుదమా అని ఎప్పుడు కోపంతో ఉండి నన్ను బాధ పెట్టడానికి, నా జనులను నాకు వ్యతిరేకంగా పాపంలో పడవేయటానికి ఎవరిని తిందుమా ఎవరిని మింగుదమా అని ఎప్పుడు కోరుతూ ఉంటుంది. ఆనాటి నుండి కూడా నేను ఆ సర్పాన్ని దాని సింహాసనం మీద కూర్చోపెట్టిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ లూసిఫర్ ఆత్మ సర్పంగా మారిన తర్వాత అలాగా చేస్తూ ఉంది. ఈనాటికి కూడా అలాగే చేస్తూ ఉంది అని దేవుడు చెప్పాడు. దేవుడు అక్కడ కూర్చోపెట్టిన తర్వాత మరలా దేవుడు ఏం చేశాడంటే నా జనులైన ఆదామవులైన వాళ్ళు వాళ్ళ శరీరం కోసమే పాపాలు చేశారు, నా ఆజ్ఞను అతిక్రమించారు. అది
లూసిఫర్ ఆత్మ మాట్లాడిన మాటలు నమ్మి అని దేవుడు తలంచి అప్పుడు ఏం చేశాడంటే పాతాళంలో ఒక మూలన సింహాసనం మీద కూర్చున్న ఆ లూసిఫర్ సర్పం కొండ లూసిఫర్ని దాని పూర్తి శక్తితో దాని పొడవాటి నాలుగు ద్వారా చిన్న సర్పముగా మార్చి ఆ స్వరంగం గుండానే భూమి మీదకు తీసుకొచ్చి భూమి మీద జీవిస్తున్న ఆదామవుల మనసుల్లోకి బంధించాడు. అలా బంధించినప్పుడు ఆ సర్పం చిన్న సర్పంగా ఆదామవుల మనసుల్లో బంధించబడ్డ తర్వాత వారికి ఆ సంగతి తెలియదు. ఆనాడు ఆదామవులకు వాళ్ళు ఏమనుకున్నారంటే వారి మనసుల్లో సర్పం ఉంది, అది జీవిస్తుందని తెలియకపోవడం వల్ల అది మనసులో కోరికిన కోరికలన్నిటినీ అది మనసులో ఉండి వారి మనసుల్లో జీవించే జీవితం మొత్తాన్ని కూడా ఆదామవులైన వాళ్ళు ఏమనుకున్నారంటే అది వారి జీవితమే, అది వారి జ్ఞానమే అనుకొని వారు జీవించడం ప్రారంభించారు. ఆనాటి నుండి ఆదామవుల మనసులో బంధించబడ్డ సర్పము ఆదామవుల శరీరంతోనే బయటకు జీవిస్తూ వచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భూమి జీవిస్తున్న ప్రతి మనిషి శరీరంలో ఉండే మనస్సులో సర్పం బంధించబడింది. ఆ సర్పము బయటకు జీవిస్తూ ఉంటుంది మనుషుల శరీరాలతో అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మరి ఆదామవులను దాని జ్ఞానంతో దాని మనస్తత్వంతో శరీరం కోసమే జీవం చేసింది, లోకం కోసమే జీవం చేసింది. లోకంలో ఉండే వాటిని పొందుకోవటమే జీవితంగా ఎంచి శరీరానికి కావాల్సిన వాటన్నిటిని పొందుకోవటమే జీవితంగా ఎంచి వారిని జీవింపచేసింది. అలాగే ఆదామవులైన వారికి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. ఎప్పుడు సంతానం ఇచ్చాడంటే వారు స్త్రీ పురుషులుగా ఒకరితో ఒకరు కూడుకున్నప్పుడు వాళ్ళ మనసుల్లో బంధించబడ్డ లూసిఫర్ అయిన సర్పం కూడా దాని కోరిక తీర్చుకుంది. అప్పుడు ఆదామవులకు సంతానం కలిగినట్టే వారి మనసుల్లో బంధించబడ్డ సర్పాన్ని కూడా సంతానం కలిగినట్టుగానే దేవుడు ఎంచాడు. ఆదామవులకు సంతానం పుట్టినట్టే సర్పానికి కూడా సంతానం కలిగారు. లోకమానవాళి అయిన వారందరూ కూడా ఆదాము సంతానమే గనక ఆదాము సంతానమైన లోకమానవాళి మొత్తం కూడా సర్ప సంతానంగానే ఉన్నారు. సర్ప సంతానంగానే కయ్యూను జీవించాడు. కయ్యూను సర్పం యొక్క తెలివితేటలతో సర్పం యొక్క మనస్తత్వంతోనే జీవించాడు ఆనాడు. మరి సర్పం కయ్యూను శరీరంతో ఎలాగ జీవించింది ఆనాడు అంటే ఆబేలు కయ్యూను ఇద్దరు కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడు ఆబేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని మంచి మార్గంలో మంచి మనస్కుడిగా ఉండి జీవిస్తూ ఉన్నప్పుడు ఆబేలు మంచితనాన్ని చూసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చూసి ఆబేలు బలులన్నిటినీ దేవుడు స్వీకరించేవాడు. ఆబేలు చేయి ప్రతి పనిని ఆశీర్వదించాడు. కానీ కయ్యూను బలులను కానీ కయ్యూను చేయి పనులను ఆశీర్వదించలేదు. అప్పుడు కయ్యూను మనసుల్లో బంధించబడ్డ ఆ సర్పమైన లూసిఫర్ ఏం చేసిందంటే దాని స్వార్థపూరితమైన జ్ఞానంతో దాన్ని హెచ్చించుకునే జ్ఞానంతో దాని ఈర్ష్య దోషాలతో కూడిన జ్ఞానంతో పగలు ప్రత్యేకారాలతో కూడిన జ్ఞానంతో హత్య చేయాలనే ఆలోచనతో ఆ కయ్యూను శరీరాన్ని వాడుకుంటూ ఆబేలును చంపింది. అక్కడ కనబడుతుంది ఏంటంటే కయ్యూను ఆబేలును చంపినట్టుగానే కనబడుతుంది. కానీ వాస్తవానికి ఏం జరిగిందంటే ఆనాడు కయ్యూనుకు తెలియదు చంపటం అంటే ఏమిటో తెలియదు, పగలు ప్రతీకారాలు అంటే ఏమిటో తెలియదు, ఈర్ష్య ద్వేషాలు అంటే ఏమిటో తెలియదు, కుళ్ళు కుతంత్రాలు అంటే ఏమిటో తెలియదు. అప్పటికి జ్ఞానం డెవలప్ కాలేదు ఆ కయ్యూను మొదటి తరం ప్రజలు వాళ్ళు. కయ్యూను ఆబేలు అనేవాళ్ళు మొదటి తరం ప్రజలు. అందుకే వారికి చంపడం అంటే ఏమిటో తెలియదు. కానీ లూసిఫర్కి జ్ఞానం ఉంది కనుక కయ్యూను మనసుల్లో బంధించబడ్డ ఆ సర్పంగా ఉన్న లూసిఫర్ దాని పూర్తి జ్ఞానంతో ఆబేలు మీద కోపోద్రేకాలు కలిగి ఉండి ఆబేలును చంపాలని ఈర్ష్య దోషాలు కలిగి ఉండి పగలు ప్రతీకారాలు పెంచుకొని కయ్యూను శరీరాన్ని వాడుకుంటూ ఆబేలును చంపింది. మరి కయ్యూను శరీరాన్ని వాడుకుంటూ ఆబేలును చంపినప్పుడు మరి దేవుని ముందు ఎలాగ కనపడింది అంటే కయ్యూనే ఆబేలు చంపినట్టుగానే దేవుని ముందు కనపడింది. ఎందుకు కనపడింది అంటే కయ్యూనుకి జీవితాన్ని ఇచ్చాడు కనుక కయ్యూను మనసులో బంధించబడ్డ సర్పానికి దేవుడిగా లేడు. సర్పానికి దేవుడు ఈ లోకాన్ని అప్పగించలేదు. సర్పానికి జీవితాన్ని ఇవ్వలేదు కనుక తన కోసం జీవించే జీవితాన్ని ఇవ్వలేదు. అందుకే సర్పానికి దేవుడిగా లేడు ఆనాడు. కయ్యూనుకు మాత్రమే దేవుడిగా ఉన్నాడు కనుక సర్పము కయ్యూను శరీరాన్ని వాడుకుంటూ కయ్యూను ద్వారా ఆబేలును చంపినా కూడా కయ్యూనికి దేవుడిగా ఉన్నాడు కనుక దేవుడు కయ్యూను చంపినట్టుగానే దేవుని ముందు కనపడింది. అందుకే కయ్యూనునే దేవుడు శపించాడు. కయ్యూనునే కాదు
ఆ కయ్యూను తర్వాత వచ్చిన ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజలైన వారి శరీరాలను సాతాను అయిన లూసిఫర్ వాడుకుంటూ ఉంటుంది. వారి మనసులో బంధించబడి మరి లూసిఫర్ అయిన సాతాను ఎలాగ మనుషుల శరీరాన్ని వాడుకుంటుందో అంటే దాన్ని జీవించే జీవితాన్ని ఎలాగ తెలుసుకోవాలనేదే ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు ఏదైనా వనం నుంచి ఆదామవులను బయటికి ఎంటేసిన తర్వాత ప్రతి మనిషి ఆదామవుల నిమిత్తము ఆదాము సంతానమైన లోకమానవాళి అందరి శరీరాల మీద సర్పంగా ఉండ లూసిఫర్కు అధికారాన్ని ఇచ్చాడు. దేనికంటే తల్లిదండ్రులు చేసిన పాప ఫలితాన్ని సంతానం మీద ఉంచుతాడు దేవుడు. అందుకే ఆదామవులైన వాళ్ళ తల్లిదండ్రులుగా ఉండే ఆదామవులు చేసిన పాపానికి వారి సంతానమైన లోకమానవాళి అందరి శరీరాల మీద సర్పమైన లూసిఫర్కి అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారంతోనే లూసిఫర్ ఏం చేస్తుందంటే వాయుమండలంలో ఎప్పుడైతే ఆదాములోకి ప్రవేశించిందో అప్పుడు లూసిఫర్ ఏం చేసిందంటే వాయుమండలంలో దాని రాజ్యాన్ని నిర్మించుకొని దాని అనుచరులైన దూతలతో కలిసి దాని రాజ్యంలో జీవిస్తూ ఉంది. తన అనుచరులైన దూతలు ఎలాగ ఈ లోకానికి వచ్చారో కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. దేవుని రాజ్యంలో దేవుడు లూసిఫర్ని బయటికి ఎంటి వేసిన తర్వాత లూసిఫర్ ప్రధాన దూతగా ఉంది కనుక లూసిఫర్కి దూతల సమూహం ఉంటుంది. దేవుని పని చేయడానికి లూసిఫర్కి ఒక దూతల సమూహాన్ని ఇచ్చాడు పరలోక రాజ్యంలో. ప్రధాన దూతలకు పరలోక రాజ్యంలో దూతల సమూహాలు ఉంటాయి. ఆ దూతల సమూహాలు ప్రధాన దూతలు చెప్పిన పనులన్నిటినీ చేస్తూ ఉంటారు ఆ దూతలుగా ఉన్నవారు. అలాగే లూసిఫర్ కూడా ప్రధాన దూతగా ఉంది కనుక దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రధాన దూతల సమూహాలు ఉంటాయి. ఆ ప్రధాన దూతలైన వాళ్ళు దూతల సమూహాలకు వాళ్ళ కింద ఉండ దూతల సమూహాలకు అప్పగించే పనులను వాళ్ళు చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం జరిగిందంటే పరలోక రాజ్యంలో దేవుడు లూసిఫర్ను బయటికి ఎంటివేసిన తర్వాత లూసిఫర్ అనుచరులైన దూతల సమూహము దేవుని రాజ్యంలోనే ఉన్నారు. అప్పుడు ఆ దూతల సమూహం మొత్తం కూడా లూసిఫర్కి వ్యతిరేకంగా దేవుడు లూసిఫర్ని తన రాజ్యం నుంచి గెంటివేశాడని చూసి ఆలోచించి ఆ దేవునికి వ్యతిరేకంగా మా లీడర్ని గెంటివేస్తాడా దేవుడు అని గొణగటం మొదలుపెట్టారు. అలా సణిగినందుకు గొణిగినందుకు దేవునికి వ్యతిరేకంగా ఆ లూసిఫర్ అనుచరులైన దూతల సమూహాన్ని కూడా దేవుడు గెంటివేశాడు తన రాజ్యం నుంచి. అలా గెంటివేసినప్పుడు వాళ్ళందరూ కూడా దూతల రూపాన్ని కోల్పోయి ఆత్మలుగాను మారారు. ఆత్మలుగా మారిన వారిని లూసిఫర్ ఏం చేసిందంటే అది కూడా ఒక ఆత్మ గనక సర్పంగా మారింది గనక వాయుమండలంలో తన రాజ్యాన్ని నిర్మించుకొని తన దేవుని రాజ్యం నుంచి వచ్చిన దూతల తన అనుచరులైన దూతలను దుష్టశక్తులుగా మార్చింది. ఎలాగ మార్చిందంటే దాన్ని దుష్ట జ్ఞానంతోనే దుష్ట మనస్తత్వంతోనే తన దుష్ట జ్ఞానాన్ని తన దూతల ఆత్మలలోకి పంపి దుష్ట శక్తులుగా మార్చింది. దుష్ట మనస్తత్వంతోనే దుష్ట కోరికలతోనే దుష్ట పాపాల కోరికలతోనే పాపాల ఆలోచనతోనే పాప జ్ఞానంతోనే లోక సంబంధమైన జ్ఞానంతోనే నరుల శరీర సంబంధమైన జ్ఞానంతోనే వారందరినీ జీవం చేస్తూ వచ్చింది తన అనుచరులైన దూతలను. అప్పుడు దూతలందరూ కూడా లూసిఫర్ యొక్క తెలివితేటలతోనే మనస్తత్వంతోనే జీవించడం ప్రారంభించారు. అలాగా లూసిఫర్ తన అనుచరులైన దూతలతో తన రాజ్యాన్ని ఏలుతూ ఉంది వాయుమండలంలో. అలాగే ఏలుతూ ఉన్నప్పుడు ఆ దూతలైన వారిని భూమి మీదకి పంపి మనుషుల మధ్యకి పంపి మనుషుల శరీరాలకు ప్రవేశింపచేసి వారిని లూసిఫర్ యొక్క జ్ఞానంతో దాని కోరికలతో దాని మనస్తత్వంతో దేవునికి వ్యతిరేకంగా పాపాలను చేయిస్తూ వచ్చింది. అలాగా లూసిఫర్ మనుషుల శరీరాన్ని వాడుకుంటూ వచ్చింది. లూసిఫర్ ఏం చేస్తుందంటే భూమి మీద జీవిస్తున్న ఆదాము సంతానమైన లోకమానవాళి అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండి దాని సొంత తెలివితేటలతో దాని సొంత మనస్తత్వంతో మనుషుల శరీరం ద్వారానే బయటికి జీవించడం ప్రారంభించింది. మరి ఆ లూసిఫర్ యొక్క జ్ఞానాన్ని దాని జీవించే జీవితాన్ని మీరు ఎలాగ తెలుసుకోవాలి, ఈనాటి ప్రజలైన వాళ్ళు ఎలాగ తెలుసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుడి సంగతులన్నీ నాకెందుకు చెప్పాడంటే మీకు ముందు తరాల వరకు వచ్చిన ఆదాము అవ్వల నుండి మీకు ముందు తరాల వరకు వచ్చిన అందరి ప్రజలను అందరి నరులైన వారిని లూసిఫర్ వాడుకుంటూ వాళ్ళ శరీరాలతో బయటికి జీవించింది. వారిని బయటికి జీవించడం వల్ల అవన్నీ కూడా దేవుని ముందు నరులు చేసిన పాపాలుగానే
దేవుని ముందు కనబడ్డాయి. అందుకే వారిని నరకానికి పంపాడు కొంతమందిని ఇక్కడే ఉంచి అపవిత్రాత్మగా మార్చాడు దేవుడు. ఈ తరంలో జీవిస్తున్న ప్రజలైన వాళ్ళు లోకం అంతం సమీపిస్తుంది కనుక ఈ లోకం అంతం సమీపిస్తున్న ఈ కాలంలో ఆయన లూసిఫర్ మనుషుల శరీరంతో ఎలాగ జీవిస్తుందో దేవుడు నాకు తెలియపరిచాడు. ఈ తరంలో జీవిస్తున్న ప్రజలైన వారిని రక్షించుకోవాలి, లూసిఫర్ జీవితం నుండి వారిని రక్షించాలి అని ప్రేమించి మిమ్మల్ని అందరినీ ప్రేమించి నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెబుతూ ఉన్నాను. మరి మీ అందరి శరీరాలతో లూసిఫర్ ఎలాగ జీవిస్తుందో ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నాను. దాని జీవితాన్ని ఎలా కనిపెట్టాలి, దాని జ్ఞానాన్ని ఎలా కనిపెట్టాలి ఇప్పుడు చెప్తూ ఉన్నాను. దేవుడు మీకు మెదడుని ఎందుకు ఇచ్చాడంటే మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకొని సన్మార్గంలో జీవించడానికి మాత్రమే దేవుడు మీకు మెదడుని ఇచ్చాడు. మీ మెదడులో దేవుడు ఉంచింది ఏమిటంటే మంచి చెడులు తెలుసుకునే విచక్షణను మాత్రమే ఉంచాడు. ఆ మంచి చెడులు తెలుసుకునే విచక్షణ కూడా ఎక్కడ నుండి వచ్చిందంటే మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవులైన వాళ్ళు లూసిఫర్ ఆనాడు ఏదైనాములో తినకూడని పండు తిన్నందుకు, దేవుడు తినవద్దన్న పండు తిన్నందుకు ఆ పండు నుండి వారి మెదడులోకి మంచి చెడులు తెలుసుకునే జ్ఞానం వచ్చింది, విచక్షణ జ్ఞానం వచ్చింది. వారి నిమిత్తమే భూమి మీద పుట్టిన వారి సంతానమైన లోకమానవాళి అందరి తలలోకి కూడా ఆ మంచి చెడు తెలుసుకునే విచక్షణే వచ్చింది. మీ తల్లోకి అదొక్కటే వచ్చింది, మానవాళి అందరిలోకి. ఆ మంచి చెడు తెలుసుకునే విచక్షణతోనే మీరు పుట్టిన తర్వాత మీకు ఊహ తెలిసిన నాటి నుండి మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే ఉపయోగపడే రీతిగానే దేవుడు మీకు మెదడునిచ్చాడు. అంతేకాని మీ మెదడుకంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు దేవుడు. పాప జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు. శరీరాన్ని ఎలాగ జీవం చేయాలి అనే జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు. లోకంలో ఉండే వాటిని ఎలాగ పొందుకోవాలి అనే జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు దేవుడు. పాప జ్ఞానాన్ని మీ మెదడులో ఇవ్వలేదు. మరి మీరు శారీరకంగా మీరు ఎలాగ జీవించాలి అనే జ్ఞానము మీరు మీ తలలో వింటున్నారంటే అది మీరు ఆలోచించే జ్ఞానమా అంటే మీరు ఆలోచించే జ్ఞానం కానే కాదు. మీకే మీరు ఆలోచిస్తున్నారంటే మీరు ఆలోచించట్లేదు. శరీరానికి సంబంధించిన జ్ఞానాన్ని మీరు ఈ లోకం నుండి సంపాదించుకున్నారా పూర్తిగా అంటే పూర్తిగా సంపాదించుకోలేదు. మరి లోకంలో ఉండే వాటిని పొందుకోవడానికి కావాల్సిన జ్ఞానము మీ తల్లో ఉందా అంటే మీ తల్లో దేవుడు ఇచ్చాడంటే మీ మెదడుకి అసలే ఇవ్వలేదు. ఎందుకంటే పూర్తిగా మెదడుని దేవుడు మీ ఆదిలో ఉంచాడు. మీరు మీ మెదడుని దేనికోసం ఉపయోగిస్తే దానికోసం ఉపయోగపడే రీతిగా దేవుడిచ్చాడు. మీరు మీ మెదడుని ఎలాగ వాడుకుంటే అలాగ ఉపయోగపడేదిగా దేవుడు మెదడునిచ్చాడు. కేవలము మీరు ఆలోచించి జీవించడానికి, సన్మార్గంలో జీవించడానికి ఉపయోగపడే మెదడునే ఇచ్చాడు. మెదడుకంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు, పాప జ్ఞానాన్ని ఇవ్వలేదు, లోకం సంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వలేదు. శరీరాన్ని ఎలాగ జీవం చేయాలో అనే జ్ఞానాన్ని మీ మెదడులో ఉంచలేదు దేవుడు. మీరు ఆలోచించి జీవిస్తూ సంచరిస్తూ ఈ లోకంలో జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే దేవుడు మెదడునిచ్చాడు అని నేను మీకు చెప్తున్నాను. అది ఎలాగో ఒక ఉదాహరణ చెప్తాను. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్కి మెమరీ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ మెమరీలో మీకు కావాల్సిన వాటన్నిటిని కూడా భద్రపరుచుకుంటూ ఉంటారు, దాచుకుంటూ ఉంటారు. అలాగే మీ మెదడు కూడా మీరు ఈ లోకంలో సంచరిస్తున్న కాలంలో ఆ సెల్ ఫోన్ మెమరీ లాగా మీ మెదడు కూడా మీకు ఉపయోగపడుతుంది. మీరు సంపాదించుకున్న జ్ఞానాన్ని మొత్తాన్ని మీ మెదడులో దాచుకోవడానికే ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైతే మీరు మీ సెల్ ఫోన్లో భద్రపరుచుకున్న ఆ జ్ఞానాన్ని ఆ మెమరీలో దాచుకున్న మొత్తాన్ని కూడా మీరు మీ సెల్ ఫోన్ని ఆన్ చేసి వెతికినప్పుడు వేటినైతే వెతుకుతారో దానినే మెమరీ దానిలో ఉంటే దానినే మీకు చూపిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఈ లోకం నుంచి జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత ఆ జ్ఞానం గురించి దేనినైతే గుర్తు తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారో దానినే మీ మెదడు తనలో ఉంటే కనుక దానిని మీకు గుర్తు చేస్తుంది. అంతవరకే మీ మెదడు మీకు ఉపయోగపడుతుంది. మీ మెదడికంటూ సొంత కోరికలను ఇవ్వలేదు దేవుడు, సొంత ఫీలింగ్స్ని ఇవ్వలేదు. ఎందుకంటే సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు కనుక మీ మెదడికంటూ సొంత జ్ఞానం లేదు. మీకు ఉపయోగపడే ఒక అవయవం మాత్రమే. మీ నోరు మీరు మాట్లాడటానికి ఎలాగైతే ఉపయోగపడిద్దో, మీ చేతులు మీరు వాడుకోవడానికి ఎలాగైతే ఉపయోగపడిద్దో, మీ శరీరంతో మీరు జీవించడానికి మీ శరీరం మీకు ఎలాగైతే ఉపయోగపడుద్దో అలాగే మెదడు కూడా మీరు వాడుకోవడానికి ఇచ్చిన ఒక అవయవము మాత్రమే అని నేను మీకు చెప్తున్నాను. కనుక
మరి మీరు మీ తలలో వింటున్న లోక సంబంధమైన జ్ఞానము, శరీరానికి సంబంధించిన జ్ఞానము, పాప సంబంధమైన జ్ఞానము మొత్తం కూడా మీ మెదడుదా అంటే మీ మెదడుది కానే కాదు. మరి ఎవరిది అంటే మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ లూసిఫర్ అయిన సాతాను దాని పూర్తి జ్ఞానాన్ని, శరీరం సంబంధమైన జ్ఞానాన్ని, శరీరం కోసం ఎలాగ జీవించాలి అనే దానికి సంబంధించిన జ్ఞానాన్ని, లోకంలో ఉండే వాటిని ఎలాగ పొందుకోవాలి అనే దానికి సంబంధించిన జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మీ మెదడులోనే ఉంచింది. అప్పుడు మీ మెదడులో ఉంచి అది మీ శరీరంతోనే దాని జ్ఞానంతోనే జీవించగలుగుతూ ఉంటుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అలాగే పేతురు గారిని కూడా అలాగే వాడుకుంది. అలాగే మీ అందరిని కూడా సాతాను అలా లూసిఫర్ దాని సొంత జ్ఞానంతో అది జీవించగలదు. దాని జ్ఞానాన్నే మీరు మీ తలలో వింటూ ఉంటారు. ఆ జ్ఞానం మొత్తం కూడా మీ మెదడు నుంచి వచ్చేదంటే మీ మెదడు నుంచి రాదు. మీకే మీరు ఆలోచిస్తున్నారంటే మీకే మీరు ఆలోచించట్లేదు. పాప సంబంధమైన జ్ఞానం ఉందంటే అది కేవలము లూసిఫర్దే. మీ శరీరం ద్వారా పాపాలను చేయాలని కోరుకుంటూ ఉంటుంది, పాపానికి బానిసైపోతూ ఉంటుంది. మీ శరీరానికి దేవుడిచ్చిన ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మీరు వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వాటి రుచులకు, వాటి మత్తుకి వాళ్ళ శరీరానికి లూసిఫర్ బానిస అయిపోతూ ఉంటుంది. బానిసైపోయి దాని జ్ఞానాన్ని వాటి బానిస జ్ఞానంగానే మార్చుకుంటూ ఉంటుంది. అది ఎప్పుడైతే వాటిని తాగుతూ తినాలని, వారితో సుఖం పొందుకోవాలని కోరుకుంటూ ఉండిద్దో అప్పుడు దాని జ్ఞానంతో ఆలోచిస్తూ ఉండిద్ది మీ శరీరంతో. దాని ఆలోచనలన్నిటినీ కూడా మీరు మీ తలలో వింటూ ఉంటారు. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే మాకు దేవునికి ఇష్టమైన రీతిగా మేము జీవించాలనుకుంటున్నాము, కానీ మాకు ఎప్పుడు కూడా పాప సంబంధమైన జ్ఞానమే మా తలలో ఉంటుంది, పాప సంబంధమైన ఆలోచనలే మాకు వస్తున్నాయి, శరీరాన్ని బానిసపోయే కోరికలు, ఫీలింగ్సే మాకు కలుగుతున్నాయి, కామానికి బానిసైపోయింది మా మెదడు అని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి దేవుడు మీ మెదడుకి దేనికి బానిస కాని రీతిగానే సృష్టించాడు మీ మెదడుని. మీ మెదడు తనకే తాను దేనికి కూడా బానిస కాదు. మీరు తీసుకునే ఆహారాన్ని బానిస కాదు, మీరు తాగే పానీయాలకు బానిస కాదు, మీరు ఎవరితోనైతే కామం అనే అవసరతను తీర్చుకుంటారో వాళ్ళ శరీరానికి బానిస కాదు. దేనికి బానిస కాని రీతిగానే దేవుడు సృష్టించాడు మీ మెదడుని. మరి బానిస అయిపోయేది ఎవరంటే మీరు తాగే మత్తు పానీయాలకు, మీరు తీసుకునే ఆహారం యొక్క రుచికి, మీరు ఎవరితోనైతే శరీర అవసరత అయిన కామాన్ని తీర్చుకుంటారో వారి శరీరానికి బానిస అయిపోయేది ఎవరంటే లూసిఫరే. దానికి సొంత జ్ఞానంతో వాటికి బానిస అయిపోయి పదే పదే ఆలోచిస్తుంది కనుక, మీ శరీరంతో ఆలోచిస్తుంది కనుక దాని ఆలోచనలనే మీరు మీ తలలో వింటూ ఉంటారు. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఆ ఆలోచనలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చంపివేస్తూ ఉండండి. మీ నోటిని ఉపయోగించుకుంటూ లూసిఫర్ బయటకు మాట్లాడగలదు. పేతురు గారి శరీరం ద్వారా పేతురు గారి శరీరాన్ని వాడుకుంటూ, పేతురు గారి నోటిని ఉపయోగించుకుంటూ సాతాను ఎలాగైతే మాట్లాడిందో మీ అందరి శరీరాలతో కూడా అలాగ బయటికి మాట్లాడగలదు. అది ఎలాగో ఒక ఉదాహరణ చెప్తాను. మీరు రాత్రి కాలంలో నిద్రపోవడానికి పనుకున్నప్పుడు లూసిఫర్ మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి కొంతమంది మనుషులను వాడుకుంటూ వారి నోటినే ఉపయోగించుకుంటూ వాళ్ళు నిద్రపోతూనే ఉంటారు. కానీ లూసిఫర్ ఏం చేస్తుందంటే వారి నోటిని ఉపయోగించుకుంటూ బయటికి మాట్లాడుతూ ఉంటుంది, అది మెలకుగా ఉండి. మరి పక్కనుండి ఆ మనుషులకు ఎలాగా తెలుస్తుందంటే ఆ మనుషులైన వాళ్ళే కలవరిస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నట్టుగానే కనబడుతూ ఉంటుంది. అంత అధికారం ఉంది. పేతురు గారి శరీరం ద్వారానే, పేతురు గారి నోటి ద్వారానే క్రీస్తుతో మాట్లాడినట్టుగానే మాట్లాడుతూ ఉంటుంది. మరి కొన్నిసార్లు ఏం చేస్తుందంటే మీరు పగలు జీవిస్తున్నప్పుడు మీ నోట్లో ఒక మాట వస్తూ ఉంటుంది, కానీ అది బయటికి రావటం లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు కొందరు. ఆ మాటను ఉంచేది ఎవరంటే మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండ లూసిఫరే. అది నోట్లో ఉంచుతుంది దాని మాటలను, కానీ అది బయటికి మాట్లాడటానికి మాట బయటికి రాదు మీకు అని ఇంత అధికారం కలిగి ఉంది. లూసిఫర్ మీ కళ్ళను ఉపయోగించుకుంటూ మీరు చూసే వాటన్నిటిని పొందుకోవాలని కోరుకుంటూ ఉంటుంది. వస్తువులైనా సరే, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, భూ జంతువులైనా సరే, దేనిని అది కావాలనుకుంటే అది పొందుకోవాలని కోరుకుంటూ ఉంటుంది, పొందుకోవడానికి చూస్తూ ఉంటుంది అని నేను మీకు చెప్తూ ఉంటున్నాను. మరి అవన్నీ కూడా రాత్రికాలంలో మీరు నిద్రపోవడానికి పనుకున్నప్పుడు కూడా లూసిఫర్ మెలకుగా ఉండి మీరు నిద్రపోనీయకుండా చేస్తూ ఉంటుంది. మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ అది దానికి కావలసిన వాటన్నిటినీ ఆలోచిస్తూ ఉంటుంది. మీకు వచ్చే కష్టాల గురించి, మీకు వచ్చే బాధల గురించి, మీరు పొందుకునే నిందల గురించి, మీరు పొందుకునే ప్రేమ ఆప్యాయతల గురించి, అన్నిటినీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆలోచిస్తుందంటే
ఎక్కువగా నైట్ నిద్రపోవడానికి కొనుక్కున్నప్పుడు అది మెలకుగా ఉండి ఆలోచించే ఆలోచనలన్నింటినీ కూడా మీరు మీ తలలో వింటూ ఉంటారు. దాని ప్రభావం గురైతే మీరు పడుకున్న వెంటనే నిద్రపోలేరు అని నేను మీకు చెబుతూ ఉన్నాను. ఇంకా మీరు పగలు ఇంటికాడ ఉన్నప్పుడు ఆఫీసులో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా మీరు ఆలోచించకుండా లూసిఫర్ ఏం చేసిందంటే మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండి మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ అది ఆలోచించే ఆలోచనలనే మీరు మీ తలలో వింటూ ఉంటారు. చదువుకునే విద్యార్థులు క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు కూడా అది ఆలోచించింది ఇలాగా దాని ఆలోచనలనే విద్యార్థులైన వాళ్ళు వింటారు. దాని పాపపు కోరికలను ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా మనుషుల శరీరంతోనే కోరుకుంటూ ఉంటుంది. మనుషుల శరీరాలకు దేవుడు ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు. అవి కోరికలు కానే కాదు, ఫీలింగ్స్ కానే కాదు. శరీర అవసరతలకు ఒక హద్దునిచ్చాడు దేవుడు. వాటన్నిటికీ కూడా అవన్నీ కూడా వాటి వాటి హద్దుల్లో ఉండే మీకు కలుగుతూ ఉంటాయి. ఏ అవసరతను కూడా దేవుడు ఎక్కువగా ఇవ్వలేదు, ఏ అవసరతను కూడా దేవుడు తక్కువగా ఇవ్వలేదు. వాటికి హద్దులను ఇచ్చాడు. మీకు మేలుకరమైన అవసరతలనే ఇచ్చాడు. మీరు సన్మార్గంలో జీవించడానికి ఉపయోగపడే అవసరతలను ఇచ్చాడు. మీరు పరిశుద్ధులుగా జీవించడానికి ఉపయోగపడే అవసరతలనే దేవుడిచ్చాడు. మరి ఆ అవసరతలను మీరు వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వాటి రుచికి, వాటి మత్తుకి, వాళ్ళ శరీరానికి, మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండ లూసిఫర్ బానిసైపోయి వాటికి బానిసైపోయి దాని బానిస కోరికలను, ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా మీ శరీరంలో పంపుతూ ఉంటుంది. దాని కోరికలు, ఫీలింగ్స్ అన్నీ కూడా మీ శరీరాన్ని కానే కాదు. దేనికి కాదంటే దేవుడు మీ శరీరాలకు కోరికలను, ఫీలింగ్స్ని ఇవ్వలేదు. కేవలం ఇచ్చింది అవసరతలను మాత్రమే. ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను. ఆ అవసరతలన్నిటికీ కూడా వాటి హద్దులను ఇచ్చాడు. అందుకే అవన్నీ కూడా కోరికలు కానే కాదు. వాటికి అవి బలంగా ఫీలింగ్స్ కలిగి ఉండవు. మీరు కోరుకుంటేనే అవి మీ కోరికలుగా ఉంటాయి. మీరు మీ శరీరంతో ఫీల్ అయితేనే అవి మీ ఫీలింగ్స్గా ఉంటాయి. మీరు కోరుకోకుండా, మీరు ఫీల్ కాకుండా మీ శరీరంలో బలమైన కోరికలు, బలమైన ఫీలింగ్స్ కలుగుతున్నాయంటే అవి కేవలము లూసిఫర్దే అని నేను మీకు చెబుతూ ఉన్నాను. వాటి కోరికలను, ఫీలింగ్స్ని అన్నిటినీ చంపివేయండి. అవన్నీ కూడా పాపానికి సంబంధించినవి అని నేను మీకు చెబుతూ ఉన్నాను. దాని జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మీ తలలో చంపుతూ ఉండండి అని నేను మీకు చెబుతూ ఉన్నాను. లూసిఫర్ పిరికిది, భయస్థురాలు, మానసిక రోగి. అది ఎందుకు పిరికి దానిగా మారింది, ఎందుకు భయస్థురాలుగా మారింది, ఎందుకు మానసిక రోగిగా మారిందంటే మీ తల్లో, మీ శరీరంతోనే అది జీవించాలనుకున్న జీవితాన్ని మొత్తాన్ని కూడా జీవించడానికి దాని జ్ఞానాన్ని మీ తల్లో పంపుతూ ఉంటుంది. దాని కోరికలను, ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా మీ శరీరంలో పంపుతుంది. అలా పంపినప్పుడు అదేం ఆలోచిస్తుందంటే మానసిక రోగాన్ని కలిగి ఉండి, పిరిగితనంతో ఉండి, భయపడుతూ ఉండేది. ఎందుకంటే దాని జ్ఞానాన్ని మీరు కనిపెడతారని, దాని కోరికల, ఫీలింగ్స్ అన్నిటినీ మీరు కనిపెడతారని అది నిరంతరం భయంతోనే ఉంటుంది, పిరిగితనంతో ఉంటుంది, మానసిక రోగంతో ఉంటుంది. కనుక అలాంటి మానసిక రోగికి, పిరికిదానికి, భయస్థురాలకి మీరు భయపడమాకండి. మీరు ధైర్యంగా ఉండి దాని జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మీ తల్లోనే చంపుతూ ఉండండి. ఎలాగ చంపాలంటే దాని జ్ఞానం అనుసారంగా మీరు మీ చూపుల ద్వారా కానీ, మీ మాటల ద్వారా కానీ, మీ క్రియల ద్వారా కానీ జీవించకుండా ఉంటే దాని జ్ఞానము మీ తల్లోనే చచ్చిపోతుంది. అలాగే మీ శరీరంలో పంపే దాని బానిస కోరికలను, ఫీలింగ్స్ని కూడా మీరు ఎప్పటికప్పుడు కనిపెడుతూ వాటన్నిటిని చంపితే కనుక వాటి అనుసారంగా మీరు జీవించకుండా ఉంటే దాని కోరికలు, ఫీలింగ్స్ అన్నీ కూడా చనిపోతాయి అని నేను మీకు చెబుతూ ఉంటున్నాను. కనుక దేవుని జనులైన వాళ్ళరా మీరు ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే లూసిఫర్కి భయం అవుతుంది. మీ ధైర్యమే లూసిఫర్కి మానసిక రోగం అవుతుంది. ఆ భయంతోనే, ఆ మానసిక రోగంతోనే, ఆ పెరిగితనంతోనే అది జీవించలేదు, మీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది అని నేను మీకు చెబుతూ ఉన్నాను. మీరు కనుక భయపడితే మీ శరీరాలతోనే అది బయటకు జీవిస్తూ ఉంటుంది. పేతురు గారి శరీరంతో ఎలాగైతే జీవించిందో అలాగ జీవిస్తుంది. కయీను శరీరంతో ఆబేలును ఎలాగైతే చంపిందో అలాగా మీ శరీరాన్ని వాడుకోగలదు లూసిఫర్. కనుక దానికి భయపడమాకండి అని నేను మీకు చెప్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే మీకు బలంగా ఉంటుంది. మీ ధైర్యమే మీకు కొన్నంత బలం, మీకు ధైర్యంగా ఉంటుంది. ఆ ధైర్యంతో లూసిఫర్ జ్ఞానాన్ని చెప్పండి, లూసిఫర్ కోరికలను, ఫీలింగ్స్ని చెప్పండి అని నేను మీకు చెప్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. దేవుడి సంగతులన్నీ నాకు బయలుపరిచినందుకే నేను మీకు చెప్తున్నాను. మిమ్మల్ని రక్షించుకోవాలని లూసిఫర్ నుండి ఈ లోకం అంతం కాబోతున్న ఈ చివరి కాలంలో అయినా లూసిఫర్ ప్రభావాన్ని తగ్గించాలి మీ అందరి మీద అని దేవుడు చూసి నాకు చెప్పిన సంగతులన్నీ నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. అలాగా లూసిఫర్ మీ శరీరంతో జీవించే జీవితాన్ని
ఎప్పటికప్పుడు చంపేయండి అని నేను చెప్తూ ఉన్నాను. దేవుని జనులు అయిన వాళ్ళరా, లూసిఫర్ లోకాన్ని వెళ్తున్న లూసిఫర్ ప్రభావాన్ని తగ్గించటము నా ఒక్కడి వల్ల అయితే మాత్రం కానే కాదు. మీ అందరి సపోర్ట్ని అడుగుతున్నాను. ప్రపంచ క్రైస్తవులైన మీ అందరి సపోర్ట్ని అడుగుతున్నాను. నాకు ఆర్థికంగా కానీ మరి నా వీడియోలను షేర్ చేయడం వల్ల కానీ నేను చెప్పే సంగతులను లోకానికి తెలియపరచడం వల్ల కానీ మీరు నాకు సపోర్ట్ చేయండి. నా ఫోన్పే నెంబర్, నా పేటిఎం నెంబర్ మీకు ఇస్తున్నాను. ఆ నెంబర్కి ఆర్థికంగా మీరు సహాయం చేస్తే నేను మరికొన్ని వీడియోలు తీసి లోకానికి తెలియపరచగలను, మీకు తెలియపరచగలను. లేదా నా వీడియోలన్నింటినీ షేర్ చేయడం ద్వారా మీరు నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే లూసిఫర్ జీవితాన్ని అణచటం అనేది నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. మీ అందరి సపోర్ట్తోనే నేను చేయగలను. కనుక మీ అందరి సపోర్ట్ నాకు ఇవ్వండి. నేను మీ కింద మీ పనివాడిగానే మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.